Hi friends, today's formulas are text, text join, convert. ఈరోజు ఇవి నేర్చుకుందాం. టెక్స్ట్ ఫంక్షన్లో ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం? డే నెంబర్. ఇక్కడ నాకు డే నెంబర్ కావాలి. ఇక్కడ 4th డే ఉంది కదా, అలా ఓన్లీ సపరేట్ 4th డే మాత్రమే కావాలి. అలా కావాలంటే ఇక్కడ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఆఫ్ వాల్యూ ఇది తీసుకొని అందులో నాకు డే ఒకటే కావాలి కదా, కాబట్టి డబల్ కాలన్ కంపల్సరీ డి డి. ఇలా మనకి డే ఒక్కడే కావాలంటే ఇలా తీసుకోవచ్చు. ఎంటర్. 04 వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని డబల్ క్లిక్ చేసుకొని ఇలా టోటల్ వచ్చేసి ఆ తర్వాత ఇక్కడ డే ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది అంటే అది సండేనా మండేనా అనేది మనకి జస్ట్ 3 లెటర్స్లో వస్తాయి. అంటే సన్ మన్ అలా వస్తుంది కదా, అలా 3 లెటర్స్లో కావాలంటే ఈక్వల్స్ టు టెక్స్ట్ ఆఫ్ వాల్యూ కావాలి. మనకి వాల్యూ తీసుకొని మనకి అది సండేనా మండేనా కావాలి కదా, సేమ్ డి 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 ఇలా 3 లెటర్స్ ఇస్తే 3 లెటర్స్తో వస్తాయి అవి సండేనా మండేనా. ఇక్కడ థర్స్డే ఉంది, డబల్ క్లిక్ చేసుకోండి. ఇవ్వండి థర్స్డే మండే వెనస్డే అవన్నీ వచ్చాయి. ఇలానేమో నాకు ఫుల్ కావాలి, అది థర్స్డే అని మొత్తం రావాలి, మండే అని మొత్తం రావాలి. అలా రావాలంటే ఈక్వల్స్ టు టెక్స్ట్ ఈక్వల్స్ టు మళ్ళీ వాల్యూ ఇదే తీసుకొని డబల్ కాలన్ కంపల్సరీ డి 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 ఇలా ఇచ్చుకుంటే ఏంటంటే మనకి టోటల్ మండే ఫుల్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ థర్స్డే, ఇక్కడ జస్ట్ అని వచ్చింది కదా, ఇక్కడ థర్స్డే, ఇక్కడ మండే వస్తుంది. డబల్ క్లిక్ చేసుకోండి. ఓకే, ఇవి వచ్చాయి. ఇప్పుడు మంత్లో నాకు జస్ట్ నెంబర్ కావాలి. ఏ మంత్ అనేది 4th మంత్ 3rd మంత్ అలా కావాలి. అలా కావాలంటే ఈక్వల్స్ టు టెక్స్ట్ ఫంక్షన్ యూజ్ చేసి అది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. టెక్స్ట్ ఆఫ్ వాల్యూ కామా ఎంఎం మంత్ కాలమ్స్ కంపల్సరీ ఎంటర్. ఇది ఫస్ట్ మంత్, ఇదికి వచ్చి డబల్ క్లిక్ చేసుకోండి, మంత్స్ వచ్చేసి. ఓకే, ఇక్కడ ఫుల్ మంత్ పేరు మొత్తం రావాలి. మంత్ పేరు మొత్తం రావాలంటే మనం ఏం చేయాలి? ఈక్వల్స్ టు టెక్స్ట్ ఆఫ్ వాల్యూ మళ్ళీ ఇది తీసుకొని కామా ఎంఎంఎంఎం మంత్ క్లోజ్ చేయండి. ఎంటర్. జనవరి మొత్తం వచ్చింది కదా, డబల్ క్లిక్. ఓకే, ఇక్కడ మనం మంత్లో విధంగా 3 లెటర్స్ది ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎలా అంటే ఇది రిమూవ్ చేసేసి ఇక్కడ నాకు జస్ట్ జాన్ ఫెబ్ అలా కావాలి. ఈక్వల్స్ టు టెక్స్ట్ ఆఫ్ వాల్యూ కామా డబుల్ కాలన్ ఎంఎంఎం 3 AMs తీసుకోండి, అప్పుడు ఇలా వస్తుంది. ఎంటర్ చేసాను. ఓకే, ఇలా వస్తుంది. ఇయర్లో మనకి నెంబర్స్ కావాలంటే ఇందాక మనం చేసినట్టు సేమ్ టెక్స్ట్ ఆఫ్ వాల్యూస్ కామా ఫార్మెట్ బై వై డబల్ కాలన్ క్లోజ్ ఎంటర్. 24th ఇయర్. ఓకే, ఇలా నాకు ఇట్లా నార్మల్ 24 వద్దు, 2024 అలా కావాలంటేనేమో సేమ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఆఫ్ వాల్యూ కామా డబల్ కాలన్ వై 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 కాలన్ చేయండి, క్లోజ్ చేసేయండి. ఎంటర్. 2024 వచ్చిందా, ఇలా డబల్ క్లిక్ 2024. ఓకే,
ఇప్పుడు టెక్స్ట్ జాయిన్. ఇప్పుడు మీరు వర్క్ చేసేటప్పుడు ఒకవేళ మీ బాస్ ఇవన్నీ సపరేట్ కాలమ్స్లో ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఒకే కాలంలో ఇచ్చి మధ్యలో సపరేటర్ కోసం ఒక సెమీకాలన్ ఇవ్వమన్నాడు అనుకోండి. దాంట్లో ఈక్వల్స్ టు టెక్స్ట్ జాయిన్ యూజ్ చేసి అందులో ఫస్ట్ డెలిమీటర్ అంటే మనం దేన్ని యూజ్ చేసి సపరేట్ చేద్దాం అనుకుంటున్నాం. నేను ఇది యూజ్ చేసిన స్పేస్ తీసుకొని కాలన్ తీసుకొని మళ్ళీ స్పేస్ తీసుకుంటున్నా. దీన్ని డబల్ కాలన్తో క్లోజ్ చేసేస్తున్నా. డబల్ కాలన్ కంపల్సరీ. ఇగ్నోర్ ఎంటీ అని అడిగింది కదా, ఇక్కడ ట్రూ ఇచ్చేసేయండి. ట్రూ, ఆ తర్వాత కామా, ఆ తర్వాత టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోమన్నారు. ఇక్కడ నుంచి 3 టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి, క్లోజ్ చేసేయండి, ఎంటర్. ఇగోండి ఇలా సపరేట్ వచ్చేస్తుంది. ఒకే కాలంలో 3 వాల్యూస్ వచ్చినాయి. ఫస్ట్ డిపార్ట్మెంట్ నేమ్ సాయి, టోటల్ సేల్స్ 78470. ఇప్పుడు డబల్ క్లిక్ చేసుకోండి, అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది మంచిగా కనిపించాలంటే దీన్ని కాస్త స్ప్రెడ్ తీసుకోండి. ఓకే, ఇలా 2 రవి 95707 టోటల్ సేల్స్ అలా చెక్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు కన్వర్ట్ ఫంక్షన్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, యాపిల్, మ్యాంగో, గ్రేప్స్ అవన్నీ ఉన్నాయి. అవి మనకి కేజీస్లలో మనకు వచ్చినాయి. కానీ ఒక్కొక్కసారి మనము గ్రామ్స్లలో కూడా అమ్ముతాం కదా, 500 గ్రామ్స్ అలా మనకు ఒకవేళ ఎవరన్నా టోటల్ గ్రామ్స్లో ఎంత అవుతుందో అడిగినప్పుడు ఈక్వల్స్ టు కన్వర్ట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ తీసుకోండి, కామా, దేంట్లో నుంచి దేంట్లో కన్వర్ట్ చేయాలి. నాకు ఇక్కడ కేజీస్లో ఉన్నాయి కదా, డబల్ కాలం కంపల్సరీ. కేజీ కామా, ఇప్పుడు ఎందులో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, గ్రామ్స్లోకి. కాబట్టి జీ ఇచ్చేసేయండి, జీ, క్లోజ్, ఎంటర్. 60 kgs అంటే 60,000 grams, అంటే 1 kg ఈక్వల్స్ టు 1000 grams. ఇది డబుల్ క్లిక్ చేసుకొని మొత్తం వచ్చేసి ఇందులో పౌండ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు మ్యాక్సిమంలో కేజీ గ్రామ్స్లో అడగరు, వాళ్ళు పౌండ్స్లలో అడుగుతారు. కాబట్టి దాంట్లో కన్వర్ట్ చేసి చెప్పడానికి ఈక్వల్స్ టు కన్వర్ట్ ఆఫ్ నెంబర్ ఇదే 60 కామా, గ్రామ్స్లో ఉంది కదా, గ్రామ్స్ కామా, ఇప్పుడు పౌండ్స్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మనకి పౌండ్స్ ఈడుంది చూడండి, పౌండ్ మాస్ LBM, ఇది ఎంటర్ చేసుకోండి, ఎంటర్. వాళ్ళు పౌండ్స్లో ఇలా చూస్తారు, 0.1322. ఇక్కడికి వచ్చి డబల్ క్లిక్ చేయండి, చేసేస్తే ఇలా వచ్చేస్తుంది. దీన్ని బట్టి మనము పౌండ్స్లోకి ఇంకా వేరే దాంట్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈక్వల్స్ టు కన్వర్ట్ ఆఫ్ నెంబర్ కామా గ్రామ్స్ కామా, ఇక్కడ చూడండి గ్రామ్స్ స్లగ్ అంట, యు అటామిక్ మాస్ యూనిట్ అంట, వన్స్ మాస్, గ్రెయిన్, US షార్ట్ 100 weight, UK 100 weight, స్టోన్ టన్, ఇవి టన్స్, UK టన్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాంట్లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా గ్రెయిన్ ఉంది కదా, గ్రెయిన్ సెలెక్ట్ చేసుకోండి, ట్యాబ్ ఎంటర్ చేయండి, డైరెక్ట్ వచ్చేస్తుంది, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. ఇలా మళ్ళీ డబల్ క్లిక్ చేసుకుంటే అది వచ్చేస్తుంది.
ఇది జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్పాను. ఇలా మనం ఎన్నైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనం మీటర్స్ టు సెంటీమీటర్ లెంత్ అలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.